కలుగునుగాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి శుభనామంలో కూడి వచ్చిన సెయింట్ థామస్ లూథరన్ సంఘ సభ్యులకు, విశ్వాసులకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఎంత గొప్ప అవకాశాన్ని మన నూతన మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన్ని స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన బలను సమీపించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినము సెప్తుయా గేసిమా ఆదివారం. సెప్తుయా అనగా 70, అంటే ఇప్పటి నుంచి ఈస్టర్ దినానికి 70 రోజులు ఉంది అని చెప్పటమే సెప్తుయా గేసిమా ఆదివారపు ఆరాధన ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగముగా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 10 వరకు ఉన్న లేఖనాన్ని, అలాగే పత్రిక పాఠ్య భాగముగా వైద్యుడైన లూకా రాసిన అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 22 నుంచి 34 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్య భాగముగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వరకు ఉన్న లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిద్దాం. అదేంటి అనంటే, మన పట్ల దేవుని సంకల్పం ఏంటో మనం తెలుసుకోవాలి. లేదా నీ పట్ల దేవుని సంకల్పం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, జీవితానికి ఒక గమ్యమో ఒక గురి ఉన్నప్పుడు దాన్ని సాధించటానికి మన ప్రయత్నం మనము కొనసాగిస్తాం. గమ్యము లేనటువంటి, గురి లేనటువంటి జీవితాలు వ్యర్థమైపోతాయనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే దేవుడు మానవులను సృజించి మానవులను విచ్చలవిడిగా విడిచిపెట్టలేదు, కానీ మానవుల ప్రతి జీవిత విషయంలో కూడా, ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఒక లక్ష్యాన్ని, ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏమిటో మనం తెలుసుకోగలిగితే, అందుకే దేవుని సంకల్పం ఏంటో మనకు తెలిసినప్పుడు మన జీవితాన్ని అర్థవంతంగా మనం జీవించే అవకాశం ఉంటుంది. లేదా విచ్చలవిడిగా మనకు నచ్చినట్లుగా లోకానుసారంగా లోక మర్యాదను అనుసరించి మనం జీవించి మన జీవితాన్ని వ్యర్థంగా జీవిస్తాం. అందుకనే దేవుడు ప్రతి మనిషి జీవితంలో దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది, దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుంది. కాబట్టి మరి మనము ఆ ఉద్దేశాన్ని, ప్రణాళికను గ్రహించగలిగితే దేవుని చిత్తాన్ని బట్టి మనం జీవించగలుగుతాం. కాబట్టి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, మీరు నాకు మొర్ర పెట్టిన ఎడల నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో నీ జీవితంలో నీకు తెలియట్లేదా? దేవుని ఉద్దేశం ఏంటో నీకు తెలియట్లేదా? నువ్వేం చేయాలట? దేవుణ్ణి అడగాలి. దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, గూఢమైన సంగతులు అనగా మిస్టీరియస్ థింగ్స్, అంటే మర్మమైన విషయాలను నీకు దేవుడు తెలియజేస్తాడు. ఎవరికి తెలియజేయబడిన విషయాలు నీకు తెలియజేస్తాడు. నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు, అంటే రెస్పాన్స్. ఇన్ రెస్పాన్స్ దేవుడు నీకు ఆ మర్మాలను తెలియజేస్తాడనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని సంకల్పం మన జీవితంలో ఏమై ఉన్నదో మనకు తెలిసినప్పుడు మన జీవితము దేవునికి ఇష్టపూర్వకంగా, దేవుని చిత్తానుసారంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. కొంతమంది జీవితాలను చూసి ఏంటి ఇలా అయిపోయింది అనిపిస్తుంది. ఇలాంటి జీవితం జీవిస్తున్నాడు ఏంటి, ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా అనిపిస్తుంటుంది. ఎందుకనంటే దేవుని చిత్తము లేనటువంటి, గురి లేనటువంటి, గమ్యం లేనటువంటి జీవితాలు అవి. కాబట్టి అందుకనే విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవుని సంఘముగా, కుటుంబముగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం తెలుసుకున్నప్పుడు మన జీవితాన్ని అర్థవంతంగా ముందుకు కొనసాగించగలుగుతాం. కాబట్టి పాత నిబంధన పాఠ్య భాగంలో మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4 నుంచి 10 వచనాల్లో
దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియాతో మాట్లాడుతూ ఇర్మియాను దేవుడు పిలుస్తున్న లేఖనం ఈ లేఖనం. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులను దేవుడు పిలిచాడు. అందులో ఒక ప్రాముఖ్యమైన పిలుపుకు చెందిన లేఖనం ఈ లేఖనం ఇర్మియా గ్రంథంలో. ఇర్మియాను దేవుడు ఎప్పుడు ఎరుగున్నాడట? తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఎరుగున్నాడట. తల్లి గర్భంలో ఉండగానే ఇర్మియాను దేవుడు ప్రతిష్ఠ చేసుకున్నాడట. జనములకు, అనేక జనములకు ప్రవక్తగా నియమించుకున్నాడట. అంటే మీరు గమనించాలి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠ చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఎవరు వ్యర్థంగా పుట్ల, ఎవరు అనుకోకుండా పుట్ల. కొంతమంది తల్లిదండ్రులు అంటారు కదా, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాళ్ళు ఏమంటుంటారంటే, మేము 4వ పిల్లోడినో 3వ పిల్లోడినో వద్దనుకున్నామండి, కానీ పుట్టేశారు. పుట్టేయడానికి ఇదేమన్నా బొమ్మలాట, లేకపోతే అనుకోకుండా జరిగేదా? కాదు. ప్రతి మనిషి జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రతి వ్యక్తిని దేవుడు ఒక పర్పస్ కోసం ఈ భూమి మీద జన్మింప చేశాడు. అందుకని ఇర్మియాను దేవుడు ఎప్పుడు ఎరుగున్నాడట? తల్లి గర్భంలో. అందుకే కీర్తనకారుడు దావీదు కూడా అంటాడు, మరి నేను తల్లి గర్భమందు ఉండగానే నువ్వు నన్ను ఎరిగావు, పెండమ్మగా ఉండగానే నువ్వు నన్ను ఎరిగావు కదా, నేనేమై ఉన్నానో నీకు తెలుసు. కాబట్టి నా దినములు ఒక్కటైనా పూర్తి కాక మునిపే నీ గ్రంథంలో రాయబడ్డాయి. నేను ఎన్ని దినాలు బ్రతకాలో, ఎలా బ్రతకాలో, నీ చిత్తం ఏంటో అన్నీ కూడా నువ్వు ముందుగానే ఎరిగి ఉన్నావు. కాబట్టి ఇర్మియాను దేవుడు గర్భంలోనే ఎరుగున్నాడు, గర్భంలోనే ప్రతిష్ఠించుకున్నాడు, జనములకు ప్రవక్తగా నియమించుకున్నాడు. కాబట్టి మనం గమనించాలి, ఈరోజు దేవుని పిలుపు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎ కాల్, ఒకేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపును ప్రతి ఒక్కరు అందుకోవాలి. ప్రతి ఒక్కరూ అందుకోవాలి. పిలుపు లేకపోతే మనము ఎందుకు పిలువబడ్డామో, లేకపోతే దేనికోసం మనం బ్రతుకుతున్నామో మనకు తెలియదు. అందుకే దేవుడు అందరికీ, సర్వమానవాళికి తన పిలుపును అందిస్తూ ఉన్నాడు. అందుకే మనం గమనించాలి, పాత నిబంధనలో మనం గమనిస్తే ఇర్మియాను దేవుడు ఎందుకు భూమి మీద పుట్టించాడో తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు భూమి మీద ఎందుకు పుట్టావో, భూమి మీదకు నువ్వు ఎందుకు వచ్చావో నీకు తెలియాలంటే నువ్వు దేవుణ్ణి అడగవలసిందే, దేవుణ్ణి మొరపెట్టవలసిందే. ఆదాము, అవ్వ, అలాగే హానోకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఎలా మాట్లాడాడండి? చెప్పండి. ఆయన స్వరంతో మాట్లాడాడు. ఆయన స్వయంగా మాట్లాడాడు దేవుడు కదా. తర్వాత యోసేపు దగ్గరికి వచ్చేసరికి యోసేపుకు తోడై ఉండి ఆయన వెంట నడిచాడు. మోషే యెహోషువ దగ్గరికి వచ్చేసరికి తనను తాను బయలుపరుచుకున్నాడు. అందుకే మోషే అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను. ఐఎమ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడను. అటువంటి దేవుణ్ణి, మీ పితరుల దేవుణ్ణి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని బయలుపరుచుకున్నాడు. న్యాయాధిపతుల కాలంలో దూతలతో మాట్లాడాడు. దూతల ద్వారా మాట్లాడాడు. తర్వాత సమూయేలు దగ్గర నుంచి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ చివరి కాలంలో, అంత్యకాలంలో హెబ్రీ పత్రిక 1:1 అంటాడు, పూర్వకాలమందు నానా విధములుగాను నానా సమయములలో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఎవరితో మాట్లాడుతున్నాడు? కుమారుడు ఎవరు? యేసు ప్రభు వారి ద్వారా, అనగా వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇర్మియాతో ఎలా మాట్లాడాడు, అబ్రహాముతో ఎలా మాట్లాడాడు, అలాగే ఇశ్రాయేలీయులతో ఎలా మాట్లాడాడు, వీరందరితో ఎలా మాట్లాడాడో అలాగే మనతో కూడా ఒక మార్గం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడాడు కదా. అబ్రహాముతో ఏమో స్వరంతో మాట్లాడాడు, మోషేతోనేమో ఆ మనుషులను పొదలో నుంచి మాట్లాడాడు,
న్యాయాధిపతుల కాలంలో దేవదూతను పంపి మాట్లాడాడు. అలా అనేక రకాలుగా మాట్లాడిన దేవుడు ఈ కాలంలో నీతో నాతో ఎలా మాట్లాడుతున్నాడంటే కుమారుని ద్వారా, అనగా యేసుక్రీస్తు ప్రభుల ద్వారా, అనగా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి పిలుపు అనేది చాలా చాలా ప్రాముఖ్యము ఒక విశ్వాస జీవితంలో. నీ పిలుపేంటో నీకు తెలియకపోతే పిలుపుకు తగిన బ్రతుకు మనం బ్రతకలేము. పిలుపుకు తగిన బ్రతుకు మనం బ్రతకలేము. కాబట్టి ఇర్మియా గ్రంథములో ఇర్మియాను దేవుడు ఎలాగైతే పిలిచాడో అలాగే మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇర్మియాను ఎలాగా దేవుడు పిలుచుకున్నాడట? ప్రవక్తగా, ప్రాఫెట్ కదా. ఈ ఇర్మియానే వీపింగ్ ప్రాఫెట్ అని కూడా అంటాం, విలపించే ప్రవక్త అని మనం పిలుస్తాం. అంటే అనేక మంది మేలు కొరకు, క్షేమం కొరకు కన్నీటి ప్రార్థన చేసే ఒక ప్రవక్తగా ఇర్మియా ఉన్నాడు. దాని కొరకు దేవుడు ఇర్మియాను ఎన్నుకున్నాడు. అందుకొరకు దేవుడు ఇర్మియాను పిలుచుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడో మనం తెలుసుకోవాలి. చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే, ఇప్పుడు మొట్టమొదటి దేవుడు ఏర్పరచుకున్నది ఎవరిని? ప్రవక్తల్ని. దేవుడు మొదట మాట్లాడాడు, తర్వాత ప్రవక్తలను ఏర్పరచుకొని పాత నిబంధనలో మాట్లాడాడు. తర్వాత దేవుడు ఏర్పరిచిన పరిచర్యను భూమి మీద కొనసాగించడానికి యేసు ప్రభువు ఏం చేశాడంటే 12 మంది అపోస్తలులను ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత సేవకులు, కాపరులు, బోధకులు, సువార్తికులు, ఇలా అనేక మందిని ఏర్పరచుకున్నారు కదా. ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే నేను అపోస్తలుని అని చెప్పుకుంటారు, ఇంకొంతమంది నేను ప్రవక్తనని చెప్పుకుంటారు ఈ రోజు ఈ కాలంలో కూడా. కానీ వారు ఎందుకు పిలువబడ్డారో వారికి తెలియదు. వాస్తవానికి ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో మాట్లాడాడు. వారు ప్రవచించిన ప్రవచనాలన్నీ ఇప్పుడు నెరవేరుతూ వస్తున్నాయి అంతే. దెర్ ఇస్ నో ప్రాఫిట్ ఆఫ్టర్ జీసస్. యేసుప్రభు గారి తర్వాత ఇంకా ప్రవక్తలు ఏమీ లేరు. అందుకే యేసుప్రభు ఏం చేశాడు? అపోస్తలులను ఎన్నుకున్నాడు. ఇంకా అపోస్తలులను ఎన్నుకొని, అపోస్తలు అంటే ఏంటంటే పంపబడిన వాడు, సెంట్ ఆన్ ఎ పర్పస్. పంపబడిన వాడు అనగా అపోజల్ అని మరి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి అపోజల్ అంటే పంపబడిన వాడు, అంటే ఒక కారణం చేత పంపబడిన వాడు. అందుకే యేసుప్రభు 12 మందిని ఎంచుకొని వారందరినీ కూడా సువార్త నిమిత్తం భూదిగంతముల వరకు పంపించాడు. దట్ ఈస్ ద పర్పస్. అది కారణం. ఆ కారణం చేత వారిని పిలుచుకున్నాడు దేవుడు. తర్వాత అపోస్తలులు అయిపోయిన తర్వాత 70 మంది శిష్యులు, ఆ తర్వాత సంఘము, ఆదిమ సంఘము అలా వ్యాపించడం తర్వాత ఒక్కొక్కరు సేవకులుగా, సువార్తికులుగా, కాపరులుగా, సంఘ పెద్దలుగా, ఇలా అనేక రకాలుగా అపోస్తలుల ద్వారా ఎన్నుకోబడ్డారు, పిలువబడ్డారు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నది ఏ పని అంటే సౌవార్తిక పని లేదా సేవకుని పని. అంతేగాని ఇప్పుడు నేను అపోస్తలుని, ఇప్పుడు నేను ప్రవక్తని అని చెప్పుకునే వారికి వారి పిలుపేంటో సరిగా తెలియదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఏదైనా పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది పాస్టర్ గారులు లేకపోతే సేవకులు, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది పెట్టుకోవచ్చు కదా అని చెప్పి పేరు పక్కన డిగ్రీలు రాసుకుంటూ వెళ్తుంటారు. చదివేది లేదు, ఏమీ లేదు, కానీ పక్కన డిగ్రీలు పెట్టుకుంటారు కొంతమంది. ముందు కొంతమంది ఏం చేసుకుంటారు, పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అపోస్తలులు అంటారు, ప్రవక్త అంటారు, పైనుంచి వచ్చిన వాళ్ళు, కింద నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది పెట్టుకుంటుంటారు. ఇవన్నీ ఏంటంటే నీ పిలుపేంటో నీకు సరిగా తెలియదు. నువ్వు ఎందుకు పిలువబడ్డావో నీకు అర్థం కాదు. అందుకనంటే దేవుడు నిజంగా నిన్ను పిలిస్తే ఎందుకు నిన్ను పిలిచాడో నీకు స్పష్టపరుస్తాడు. ఎందుకు నిన్ను పిలిచాడో నీకు స్పష్టంగా తెలియజేస్తాడు. కాబట్టి గమనించండి, మనం ఎందుకు పిలువబడ్డామో మన పిలుపు మనకు ఖచ్చితంగా తెలియాలి. అందుకనే పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి. పిలుపుకి తగినట్లుగా మనం జీవించాలి. మన ఇష్టానికి జీవించకూడదు. అందుకే ఈరోజు చాలా మంది సేవకులైనటువంటి వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు. కొంతమంది దేవుని ఆరాధన కానీ, దేవుని పరిచర్యను కానీ వారికి నచ్చినట్లుగా, వారి ఇష్టానుసారంగా, వారి స్వలాభం కోసం, వారి మేలు కోసం చేస్తూ ఉంటారు. అది దేవునికి అంగీకారం కాదనే విషయాన్ని మనం గుర్తించాలి. విశ్వాసైనా సేవకుడైనా ఎవరైనా సరే దేవుని పిలుపును బట్టే మనం బ్రతకాలి. పిలుపుకు తగినట్లు మనం జీవించాలి. అలా కాక మన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తానంటే దేవుడు అంగీకరించడనే విషయాన్ని మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి. అందుకనే మనము ఎందుకు పిలువబడ్డామట? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు
చూడండి. కొందరిని ప్రవక్తలుగా, కొందరిని అపోస్తలులుగా, సువార్తికులుగా, కాపరులుగా, బోధకులుగా ఒక ఆర్డర్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడట? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య ధర్మం జరుగుట కొరకు, అందరూ సంపూర్ణంగా ఏకత్వంలోనికి నడిపించబడటానికే ఈ ఆర్డర్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ఎవరి పనాలు చేయాలి. పాత సామెత ఒకటి ఉంటుంది, కుక్క పని కుక్క. తర్వాత నేను ఒకటి చెప్పాను, ఇంకోటి మీరు చెప్పరా? కుక్క పని కుక్క, గాడిద పని గాడిద, పాస్టర్ గారి పని పాస్టర్ గారు, పెద్దల పని పెద్దలు, స్త్రీల పని స్త్రీలు, ఎవరి పని వాళ్ళే. అవునా? ఈ ఆర్డర్ ఎందుకు పెట్టాడట? అలాగని పాస్టర్ గారు పెద్దోడా లేకపోతే విశ్వాసి చిన్నోడా అంటే కాదు. పైన ఆ మాట అంటాడు కదా. అందుకే మనందరము క్రీస్తు సంపూర్ణతలోనికి, అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి వచ్చే వరకు మనందరం ఏకత్వము కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఇలా ఏర్పాటు చేశాడట. కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని అపోస్తలులుగా, కొంతమందిని ఇప్పుడు అపోస్తలు హతసాక్షులు అవటానికి సిద్ధపడ్డారు కదా. ప్రవక్తలు దేవుని కోసం, దేవుడు చెప్పిన మాట కోసం ప్రాణాలు ఒట్టి రాజులు ఎదుటి నిలవబడ్డారు. రాజులు ఎదుటి నిలవబడడం అంటే మాట్లాడండి. ఇప్పుడు ప్రవక్త లేకపోతే అపోస్తలుని పెట్టుకోవడం, పేరు పక్కన పెట్టుకోవడం గొప్ప విషయం కాదు. ప్రవక్త అనేవాడు ఏం చేశాడట? నాతాను ప్రవక్త ఏం చేశాడు? దేవుడు చెప్పమంటే దావీదు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. రాజు దగ్గర నిలబడడం ఎంత కష్టమో తెలుసా? నిలబడటం పక్కన పెట్టండి, రాజు తప్పు చేశాడని రాజుకే చెప్పటం ప్రాణాపాయం తెలుసా? అలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా ప్రవక్తలు వెళ్ళారు. దట్స్ వై దే ఆర్ కాల్డ్ ప్రాఫిట్స్, గాడ్స్ ప్రాఫిట్స్, దేవుని ప్రవక్తలు. అందుకే ఆ కాలంలో ప్రవక్తలు చాలా మంది ఉండేవారు. దొంగ ప్రవక్తలు ఉండేవారు, అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. దేవుని ప్రవక్తలు కొంతమంది ఉండేవారు. అందుకే దేవుడు కొందరిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. వారు దేవుని మాట కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదని నిలబడ్డారు. అలాగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి పిలుచుకున్నాడు. అపోస్తలు హతసాక్షులు అయిపోయారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకరు తప్పించి, యోహాను తప్పించి అనుకుంటా అందరూ ఇంచుమించు హతసాక్షులు అయిపోయారు. అలాగా దేవుని పిలుపుని బట్టి మనం జీవించడానికే దేవుడి క్రమాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఉద్దేశం దేవునికి ఎంత మాత్రమూ లేదు. చివరిగా అందరికీ ఒకే బహుమానము దేవుడు ఇస్తాడు. అందరికీ నిత్య జీవ కిరీటాన్ని, పరలోక ప్రవేశాన్ని, దేవునితో సదాకాలం ఉండే బహుమానాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. అందుకే అందరము ఏకత్వం పొందినట్లు, క్రీస్తు సంపూర్ణతలను వచ్చినట్లు, సంఘము క్షేమాభివృద్ధి చెంది పరిచర్య ధర్మం జరుగుటకు, అందరము ఏకత్వంలో నడిపించబట్టుకు ఈ క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరికి ఎందుకు పిలువబడ్డారో తెలియకపోతే నేను వాళ్ళు చేసింది నేను చేస్తాను, వీళ్ళు చేసింది నేను చేస్తాను. అందుకే ఈరోజు సంఘాలు కూడా మరి ఎలా ఉన్నాయనంటే ఒకరు చేసింది అందరూ చేస్తున్నారు. ఒకరు ఫాలో అయితే ఇంగ్లీలో ఫాలో అవుతూ ఉంటారు. ఒకరు ఒక కొత్త పోకడం తీసుకొస్తే దాన్ని అందరూ వెంబడిస్తారు. కాబట్టి నువ్వెందుకు పిలువబడ్డావో నీకు తెలియకపోతే, నీ పిలుపు నీకు తెలియకపోతే, దానికి తగినట్లుగా నువ్వు బ్రతకవో, అది దేవునికి అంగీకారమో కాదు. కనుక దేవుడు ఇస్కరియోతు యోధాను పిలిచాడు. కానీ ఇస్కరియోతు యోధా పిలుపుకు తగినట్టు బతికాడా? తనకు నచ్చినట్టు బతికాడు, తన లాభం కోసం బతికాడు. ఏమైంది? చివరికి నష్టపోయాడు. గెహాజీ, దేవుని సేవకునిగా ఉన్న గెహాజీ దేవునికి తగినట్టు జీవించలేకపోయాడు, చివరికి నష్టపోయాడు. అందుకని పిలుపుకు తగినట్టు నువ్వు బ్రతకపోతే నువ్వు చాలా నష్టపోయే ప్రమాదం ఉందనే సంగతి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము దేవుడు మనల్ని పిలిచిన పిలుపును మొదట మనము తెలుసుకోవాలి. మరి ఇప్పుడు నిన్ను పిలిచాడా? నీకు తెలుసా? నిన్ను పిలిచాడా? నిన్ను నువ్వు అనుకుంటున్నావా మనసులో నన్ను పిలిచాడా? అసలు దేవుడు నిన్నే కాదు అందరినీ దేవుడు పిలిచాడు. ఆ పిలుపు నీకు అందట్లేదంటే కారణం ఏంటో తెలుసా? ఆ పిలుపు నీకు అందలేదంటే దానికి కారణం ఏంటో తెలుసు. కొన్నిసార్లు మనం ఎవరైనా పిలుస్తాం కదా, పిలిచినప్పుడు ఎంత పెట్టి పేరు పెట్టి పిలిచినా, కేకలు వేసి పిలిచినా వాళ్ళు పలకరు కదా. ఎందుకు పలకలేదు? పలకపోవడం కారణం ఏంటి? సాధారణ కారణం ఏంటంటే వినిపించలేదు. అవునా?
అంతేనా? అదే చెప్తాం కదా మనం. తర్వాత కలిసినప్పుడు నిన్న ఎంతసేపు పిలిచాను నిన్ను, ఎందుకు పలకలేదు అంటే ఏం చెప్తారు వాళ్ళు? నేను వినలేదు అంటారు. అవునా? దేవుడు కూడా నిన్ను చూసి అదే అంటున్నాడు. నీ చెవులట మందములు అయ్యాయట, సత్యానికి నీ కళ్ళు మూసుకుపోయాట. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉన్న నీ హృదయానికి కొవ్వు పట్టిందట. మత్తయి సువార్త 13:13 అంటాడు, యేసు ప్రభువారు విత్తువాని ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులతో అంటున్నాడు, 13:13 చదవండి అమ్మా. వారికి బోధించుచున్నాను, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును మీరు. ఇది పిలుపు నీకు ఎందుకు అందలేదంటే, పిలుపు నువ్వు ఎందుకు అందుకోలేకపోయావంటే కారణం ఏంటంట, నువ్వు వింటున్నావు కానీ గ్రహించలేకపోతున్నావు, చూస్తున్నావు కానీ దాన్ని గ్రహించలేకపోతున్నావు. కాబట్టి నీ కన్నులు మూసుకుపోయే సత్యాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే నీ కన్నులు మూసుకుపోయాయి. అలాగే దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు కానీ గ్రహించలేకపోతున్నావు అంటే నీ చెవులు మందములయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా లోకాశలను బట్టో, లోకాన్ని బట్టో, నీ జీవితాన్ని బట్టో, శరీరాశలను బట్టో నీ హృదయం ఏమైందట, కొవ్వు పట్టింది. నీ హృదయము కొవ్వు పట్టింది. అందుకే నీకు దేవుని పిలుపు ఏంటో నీకు తెలియట్లేదు. యెషయా గ్రంథం 65:2 అంటాడు, ఒకసారి స్పీడ్గా చదవాలి. తమ ఆలోచనలేనా, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు లోబడని ప్రజల వైపు ఏం చేస్తున్నాడట ఆయన అంటే, మీ పిల్లల్ని మీరు పిలాలి. చిన్న పిల్లల్ని పిలవాలంటే ఎలా పిలుస్తాం? 2 చేతులు చాస్తాం కదా, 2 చేతులు చాస్తాం కదా, రమ్మనే కదా దాని అర్థం. రమ్మనే కదా 2 చేతులు చాస్తాం. చేతులు ఎప్పుడు చేస్తారు? రమ్మని పిలుస్తాం. ఇలాగా వాళ్ళు రావట్లేదు అనుకోండి, ఎంతసేపు ఉంచుతావు చేతులు ఇలా పెట్టి? వస్తారులే అని చెప్పి ఇలా పెట్టి తిరుగుతావా ఊరంతా? చెప్పండి. వాళ్ళు వస్తారు కదా, పిలిచావు, రావట్లేదు, ఎంతసేపు పెడతావు చేతులు ఇలాగా 2 చేతులు చాచి? ఎంతసేపు? ఏదో ఒక రోజు వస్తారులే నా పిల్లలే కదా అని చెప్పి బజార్కి వెళ్ళినా, చర్చికి వచ్చిన 2 చేతులు పెట్టుకొని వస్తావు ఏంటి? రావు కదా. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? లోబడనొల్లని మీ వైపు దినమెల్లా నా చేతులు చాచి మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను. నేను మిమ్మల్ని పిలిచాను, మీరు నా యొద్దకు వస్తారని మీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. మీ ఆలోచనలు చొప్పున చెడు మార్గంలో నడుచు వారందరూ లోబడనొల్లని మిమ్మల్ని అందరినీ అనుదినము నేను ఎదురు చూస్తున్నాను 2 చేతులు చాచి. అంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కానీ నీకు అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా? నీ హృదయం కొవ్వింది, నీ చెవులు మందమైపోయాయి, నీ కళ్ళు మూసుకుపోయాయి. అందుకే పౌలు అంటాడు, ఆ సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశించకుండానట్లు ఈ యుగ సంబంధ దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగచేసింది. దట్స్ వై యు కుడ్ నాట్ హియర్ హిస్ వాయిస్. దేవుని వాక్యాన్ని, దేవుని వాక్కును నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే, ఈ లోక సంబంధమైన విషయాల గురించి, లేకపోతే అపవాది చేతిలో నువ్వు చిక్కుకోవడం వల్ల ఆ అపవాది నీ కన్నులకు ఏం చేశాడు? గుడ్డితనం కలుగు చేశాడు. అందుకే ఈరోజు దేవుని వాక్యమును గ్రహించలేని వారు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే వారిని పిలిచిన పిలిపేంటో తెలియక ఏం చేస్తున్నారో తెలియదు. సేవకులైనా విశ్వాసులైనా కూడా నిజంగా దేవుని పిలిపేంటో నీకు తెలిస్తే, ఏ పని మీద నువ్వు పిలువబడ్డావో ఆ పనే చేస్తావు. అంతేనా? ఏమండి, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, మంచి డాక్టర్, పేరు మోసిన డాక్టర్ నీ దగ్గరికి వచ్చి, ఏమ్మా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నావు అంట కదా, నీ స్థలం చూపించి నాకు, నీ దగ్గర ఒక 20 లక్షలు 30 లక్షలు ఉన్నాయంట కదా, డబ్బులు నాకు ఇచ్చి నేను కడతాను నీకు ఇల్లు, నాకు కట్టడం వచ్చు అని అంటే డాక్టర్కి ఇస్తారా? మీరు కట్టమని ఇస్తారా?
ఒక ఇంజనీర్ వచ్చి నీకు ఏదో జబ్బు చేసిందంట కదమ్మా, నేను ఇంట్లో కూర్చొని ఆపరేషన్ చేసేస్తానంటే నమ్ముతావు? నువ్వు నమ్ముతావా? ఎవరి పని వారు చెయ్యాలి. ఎవరి పని వారు చెయ్యాలంటే నువ్వు ఏ పని మీద పిలువబడ్డావో నీకు తెలియాలి. అవునా? కాబట్టి నీ పిలుపేంటో తెలుసుకో. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదేంటో నువ్వు తెలుసుకుంటే దానికి తగినట్లుగా నువ్వు జీవించగలుగుతావు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనల్ని పిలిచిన పిలుపును గ్రహించాలి. రెండవది ఏంటంటే మనకిచ్చిన తలాంతులను దానికి అనగా దేవుని పిలుపుకు తగినట్టు వినియోగించాలి. చదువుకున్న సువార్త పాఠ్య భాగంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూసినట్లయితే అందులో అంటాడు, దేవుడు, ఆ సందర్భం అందరికీ తెలుసు కదా, చదవద్దు, సమయం లేదు. ఇక్కడ యేసుప్రభు వారి దగ్గరికి అక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ, ఒక యజమానుడట తన సేవకులను పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. ఇక్కడ తలాంతు అని అంటే ఆశీర్వాదం అని, తలాంతు అంటే వరమని, తలాంతు అంటే ఈవులని మనం గ్రహించాలి. తలాంత్ అంటే నైపుణ్యాలు, తలాంత్ అంటే సామర్థ్యం, తలాంత్ అంటే తెలివి. యోహాను భక్తుడు అంటాడు కదా, భూమి మీద కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలిగి లేవు కదా, సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నవి. భూమి మీద నిన్ను పుట్టించింది ఎవరు? పుట్టించింది ఎవరు? దేవుడే కదా. అలాగే నీకు తలాంతులు కలుగ చేసింది కూడా ఆయనే. నీకు తలాంతులు కూడా ఇచ్చింది ఆయనే. అందుకే నీకు సామర్థ్యం కానీ, శక్తి కానీ, బలము కానీ, లేకపోతే సమయము కానీ ఏది ఇచ్చినా దేవుని వల్ల కలుగుతుంది. దేవుడే నీకు ఇస్తాడు. అందుకే యోహాను భక్తుడు అంటాడు, సమస్తము ఆయన వల్ల కలిగి ఉన్నాయి, ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి వరాలు, ఈవులు ఎక్కడి నుంచి వస్తాయట? యాకోబు భక్తుడు అంటాడు 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు, చదవండి, సంపూర్ణమైన శ్రేష్టమైన ప్రతి ఈవియు, 17వ వచనం 1:17 యాకోబు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పర సంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేట నీకు ఈ నైపుణ్యాలు, ఈవులు, లేకపోతే వరాలు, లేకపోతే సామర్థ్యము, లేకపోతే నీ జీవితము, నీ సమయము ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? నిన్ను పుట్టించింది ఎవరు? 100వ కీర్తనలు అంటాడు కదా, ఆయనే మనలను పుట్టించెను. 100వ కీర్తనలు ఆయనే మనల్ని పుట్టించను. ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలము. మనల్ని పుట్టించింది ఆయనే అంటే మనకు జీవితం ఇచ్చింది ఆయనే. జీవితం ఇచ్చాడంటే ఒక సమయాన్ని ఇచ్చాడు, ఎంతకాలం అని. అదే కదా ఇర్మియా అంటాడు, నేను తల్లి గర్భంలోనే నన్ను ఎరిగి ఉన్నాడు దేవుడు. కీర్తనకారుడు కూడా అంటాడు కదా, నా జన్మల్లో ఒకటైనా పూర్తి కాకమునిపే నీ గ్రంథంలో లిఖితములు ఆయన. అంటే మనకి సమయాన్ని ఇచ్చింది ఆయనే, జీవిత కాలాన్ని, లైఫ్ స్పాన్, జీవిత కాలాన్ని ఇచ్చింది ఆయన. సమయం నీకు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. కొన్ని కొత్త నైపుణ్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కలుగు చేశాడు కదా. ఒకరు పాట పాడగలరు, ఒకరు ప్రార్థన చేయగలరు, ఒకరు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఒక్కొక్కరు, కొంతమంది బోధించగలరు, కొంతమంది స్వార్థ పని చేయగలరు. ఇలా అనేక రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఇచ్చాడు దేవుడు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నవి. ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్నాడో వాడు దేవుణ్ణి అడగవలెను. అంటే అన్నీ నీకు ఇప్పుడు ఉన్నవన్నీ, నీ జీవితంలో ఇప్పుడు ఉన్నవన్నీ ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చాడు. కాబట్టి నీ సమయము, నీ జీవితము, నీ శక్తి, నీ బలము, నీ తెలివి, నీ జ్ఞానము, నీ సామర్థ్యము, నీ నైపుణ్యము అన్నీ కూడా దేవుని కోసం నువ్వు వాడాలి. ఎందుకంటే దేవుడే కదా నేను పిలిచాడు పలానా పనికి. ఆ పని నిమిత్తము నీ సామర్థ్యాన్ని, నీ సంపదను, లేకపోతే నీ సమయాన్ని నువ్వు వాడాలి. తలాంతులు సరిగా వాడకపోతే
ఏమవుతుందో ఈ ఉపమానంలో యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు. గమనించండి, ఈరోజు నీ జీవిత కాలాన్ని బట్టి దేవుడైతే ఒక రోజు రానే ఉన్నాడు, యజమానుడు త్వరగా రానే ఉన్నాడు. యజమానుడు వచ్చాక దాసులను పిలిచి ఏమడిగాడంటే 5 తలాంతులు ఇచ్చిన వానికి అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వేం చేసావనంటే, ప్రభువా నువ్వు ఇచ్చిన 5 తలాంతుల్ని మరి 5 తలాంతులుగా మార్చి 10 తలాంతులు చేశాను ప్రభువా. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడు. 2 తలాంతులు ఇచ్చిన వాడిని పిలుస్తున్నాడు, నువ్వేం చేసావయ్యా అంటే, ప్రభువా నువ్వు ఇచ్చిన 2 తలాంతులు మరి 2 తలాంతులు కలిపి 4 తలాంతులు చేశాను ప్రభువా అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. కానీ ఆ 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడట, ఎందుకులే మనం ఏమి చేయకూడదు, ఇది పోయిందంటే ఊరుకుంటాడా యజమాని? యజమాని కఠినమైన వాడు, యజమాని చాలా కఠినమైన వాడు. కాబట్టి యజమానుని శిక్షకు నేను పాత్రుడు కాకూడదు అని తప్పించుకోవాలని ఏం చేశాడంటే ఆ 1 తలాంతుని భూమిలో పాతిపెట్టాడు. మీరు గమనించండి, కొన్నిసార్లు మన జీవితం అంతా వృధాగా బతికేస్తాం. మనకున్న శక్తిని, తెలివిని, జ్ఞానాన్ని దేనికి వాడం? దేవుడి కోసం అసలు వాడం. ముందుకు రమ్మని ప్రార్థన చేయండి అమ్మా అంటే కింద నుంచి పైదాకా వణికిపోతారు. ఏమండి, ఆ వణుకుడు చూస్తే ఎలా ఉంటుందంటే చర్చి కూడా కదిలిపోతుంటుంది, అలా వణికేస్తారు. ఎవరి మీదైనా గొడవకి వెళ్ళండమ్మా అంటే ఎగిరి పడిపోతారు. అవునా? ఎవరి మీదైనా నోరేసుకుని పడమంటే మనకంటే గొప్పది ఈ ఊర్లోనే లేదు నోరు అన్నట్టుగా పడతాం. ఇక్కడికి వచ్చి ఏదైనా చేయండి అని అంటే బ్రేక్ డ్యాన్స్ చేసేస్తారు. ఇక్కడికి వచ్చి కొంతమంది వణికిపోతుంటారు, కింద నుంచి పైగా తడిసిపోతారు, కారిపోతుంటాయి చెమటలు. దేవుని కోసం దేవుడిచ్చిన సామర్థ్యాన్ని వాడలేకపోతున్నాం. అంటే నీ పిలిపేంటో నీకు తెలియదు. నీకు ఇచ్చిన తలాంతులు దేవుని కోసం వాడలేని స్థితిలో ఉన్నావు, అంత దీన స్థితిలో ఉన్నావు అనమాట. అసలు ఆలోచన చేసుకోండి, మీ పిలిపేంటో, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో, దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, స్వార్థ సేవ చేస్తున్నా లేకపోతే పరిచర్య కాపరి సేవ చేస్తున్న నాతో ఆలయాన్ని తుడిచేవారు కూడా సమానమే. ఆలయాన్ని తుడిచేవారు కూడా సమానమే. ఎందుకంటే దేవుని దృష్టిలో అది పరిచర్యే, ఇది పరిచర్యే. నేనేంటి కుర్చీలు సదరం ఏంటి, నేను కుర్చీలు మడత పెట్టాలా, నేను ఆలయం తొడాలా, అసలు నా స్థాయి ఏంటి, నా రేంజ్ ఏంటి అనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఒకవేళ నీ పిలుపు అదే అయితే సిగ్గుపడకుండా చేయి. సిగ్గుపడకుండా తిమోతికి అంటాడు పౌలు, అందుకే దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండు. ఎలా ఉండాలి? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండు. ఎవడో చూస్తాడు, ఎవడో ఏదో అనుకుంటాడని దేవుని పని చేయడానికి సిగ్గుపడితే ఒకరోజు దేవుని నిలబడటానికి సిగ్గుపడాలి. దేవుని నిలబడటానికి సిగ్గుపడాలి. నా వ్యక్తిగత జీవితంలో నేను కూడా ఇలాగ చాపలేసి కుర్చీ సర్ది ఆలయ ఉపకరణాలు కడిగి సర్దిన వాడినే. అలా సర్దాకే ఇక్కడికి వచ్చాం. దేవుడు ఎలా పిలిచాడు అంటే అన్నిటి నుంచి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అందుకని అక్కడ 5 తలాంతులు ఇచ్చిన వానికి ఇంకా ఎక్కువ తలాంతులు కలుగు చేస్తున్నాడు, అంటే బాధ్యతలు ఇస్తున్నాడు. ఇంకా చెయ్యి నా పరిచర్య. 2 తలాంతులు ఇచ్చిన వాడిని కూడా ఇంకా ఉన్నతమైన పరిచర్య మీద యజమానుడిగా ఉంచాడు. కానీ ఏమీ చేయలేని వాడిని ఉన్నది కూడా తీసుకొని ఏం చేశాడు? చీకట్లోకి తోసాడు. గమనించండి ప్రభుత్వం, ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీకు ఇచ్చిన శక్తి, సామర్థ్యం, సమయము, జీవితము, అలాగే నైపుణ్యము దేవుని కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావా లేదా? లోకంలో ఖర్చు పెట్టుకుంటున్నావా? ఒకరోజు దేవుని ఎదుట సిగ్గుపడవలసి ఉంటుంది, దేవుని ఎదుట వెడవలసి ఉంటుంది, దేవుని ఎదుట తోలివేయబడతావు, చీకట్లో పడతావు. అందుకని దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యము, శక్తి, నీ సంపద అవ్వచ్చు. ఒకరికి సంపద ఇస్తాడు దేవుడు, దాన్ని దేవుని కోసం ఖర్చు పెడుతున్నావా? ఒక్కొక్కసారి సామర్థ్యం ఇస్తాడు దేవుడు, దాన్ని దేవుని కోసం ఖర్చు పెడుతున్నావా? ఒక్కొక్కసారి మంచి నైపుణ్యం ఇస్తాడు, దాన్ని దేవుని కోసం ఖర్చు చేస్తున్నావా? కాబట్టి దాన్ని బట్టి నువ్వు దేవునికి మహిమకరంగా నీ తలాంతులను వాడినట్లయితే దీవించబడతావు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ సోమరివైన చెడ్డదాసు, చాలా మందికి సోమరి అంటే ఏంటి? బద్ధకమే కదా. బద్ధకం లేదా నిర్లక్ష్యం.
చాలామంది మన సంఘంలో బద్ధకస్తులు ఉంటారు, నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటారు. ఆ చర్చే కదా, అక్కడే ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్దాం, ఈ ఆదివారం కాబట్టి వచ్చే ఆదివారం వెళ్ళొచ్చు అనుకునే బద్ధకస్తులు ఉన్నారు చాలామంది, నిర్లక్ష్య పనులు ఉన్నారు చాలామంది. అందుకే దేవుని సన్నిధికే రాలేదు నువ్వు. దేవుని పిలుపేంటో నీకెలా తెలుస్తుంది, దేవుని పరిచర్య ఏం చేయాలో నీకెలా తెలుస్తుంది. అందుకని నువ్వేదో పండగకో సందర్భాన్ని బట్టో దేవుని ఆలయానికి వచ్చినంత మాత్రం నిన్ను భక్తుడిగా దేవుడు ఏమి ఎంచడు, విశ్వాసగా దేవుడు లెక్కించడు నిన్ను. అసలు నువ్వు ఇతర పనుల మీద నీ సామర్థ్యాన్ని, శక్తిని వినియోగిస్తున్నావు కదా, నీ జీవితంలో నీ సమయాన్ని దాన్ని ఖర్చు చేసుకుంటున్నావు కదా. దేవుని కొరకు ఏమాత్రం ఖర్చు పెట్టలేదు నిన్ను చూసి దేవుడు ఒకరోజు అడుగుతాడు. ఆ రోజు నువ్వు సిగ్గుపడాల్సిన అవసరత ఎంతైనా వస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుడు ఇచ్చిన ఏది కూడా దేవుని కోసం నువ్వు ఖర్చు పెట్టలేకపోతున్నావు. ఇప్పుడు సిగ్గుపడకపోయినా ఆ రోజు సిగ్గుపడాల్సి ఉంటుంది, దుఃఖపడాల్సి ఉంటుంది, బాధపడాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రానే వస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే తీర్పులో దేవుడు నిలబెడతాడు. ఎక్కడ? తీర్పులో. ప్రకటన 21:27 అంటాడు, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే అందులో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడంట. చూడండి, ఈరోజు నువ్వు అబద్ధమైన ఒక బతుకు బతికేస్తున్నావు. నేను భక్తుడినే, నేను విశ్వాసనే. అందుకే మనం ఏం చేస్తామంటే మనుషుల దగ్గర యాక్ట్ చేసినట్టు దేవుడి దగ్గర కూడా నటించేస్తాం. మొదటి ఆదివారం వచ్చి బల్ల దగ్గర తెల్ల బట్టలు వేసుకొని మోకరించేసి నీకంటే భక్తులు లేనట్టు ఒక గొప్ప నటన నటిస్తావే ఒక 10 నిమిషాలు. ఇక్కడ అది దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? ఈ ఆదివారం కనిపిస్తావు, మళ్ళీ నాలుగో ఆదివారం దాకా ఎక్కడ కనిపించవు. మళ్ళీ 3వ నెలలో అనగా మార్చి నెలలో మొదటి ఆదివారం తెల్లబట్టలు తీస్తావు బీరువాలో నుంచి. అంటే 4 వారాలు పట్టింది ఆ తెల్లబట్టలు ఉతికి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టడానికి. అందుకే 4 వారాలు రాలా కదా. మళ్ళీ మొదటి వారం వస్తావు తెల్లబట్టలు తీసి, మళ్ళీ ఇక్కడ నటిస్తావు 10 నిమిషాలు, మళ్ళీ వెళ్ళిపోతావు. ఈ బతుకు దేవుడు ఎప్పుడో చూశాడు నిన్ను. నువ్వు జనాలను మెప్పిస్తున్నావేమో, జనాలను నమ్మిస్తున్నావేమో, నేను విశ్వాసనే, నేను ఇక్కడ బాప్తిజం తీసుకున్నాను, నేను ఇక్కడ సంఘ సభ్యుడినే అని జనాలను నమ్మిస్తున్నావు నువ్వు, అంతే. దేవుడిని ఎప్పటికీ నమ్మించలేవు, దేవుడిని ఎప్పటికీ మోసం చేయలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, అబద్ధమును జరిగించేవాడైనను అందులో ప్రవేశించడు. గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవడి పేరు ఉంటుందో వాడు అందులో ప్రవేశిస్తాడు. వారెవరు? దేవుని పిలుపును బట్టి బ్రతికిన వారు, దేవుడిచ్చిన తలాంతులను దేవుని కోసం వాడినవారు, దేవుని కోసం వాడినవారు. అందుకనే అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం చదువుకున్న పత్రిక పాఠ్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణంలోకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? ఏథెన్స్ పట్టణంలోకి వెళ్తాడు. ఏథెన్స్ పట్టణంలో మరి ఆ పట్టణాన్ని గమనించినప్పుడు, ఏథెన్స్ అంటే మనందరికీ తెలుసు రోమ్ రాజధాని కదా. ఏథెన్స్ పట్టణంలో మొట్టమొదటిగా ఒలింపిక్ గేమ్స్ అక్కడే పుట్టాయి. ఒలింపిక్ గేమ్స్ ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఈ ఒలింపిక్ గేమ్స్ పుట్టింది అక్కడే. అలాంటి ప్రాముఖ్యమైన పట్టణానికి వెళ్తాడు అపోస్తలుడైన పౌలు. ఏథెన్స్ పట్టణంలో వెళ్ళి పట్టణం అంతా గమనిస్తున్నప్పుడు పట్టణం చుట్టూ గొప్ప గొప్ప బలిపీఠాలు కట్టుంటాయి. ఒక్కొక్క దేవుడి పేరట ఒక్కొక్క బలిపీఠం రాస్తుంది అక్కడ. అలాగే ఒక కొత్త బలిపీఠం చూశాడు అపోస్తలుడైన పౌలు. అదేంటంటే తెలియబడని దేవుడు అనే ఒక పేరు రాసింది దాని మీద. అంటే ఏథెన్స్ పట్టణస్థులు ఎలాంటి ప్రజలంటే మనలాగే ఎలాగా అందరినీ నమ్మేస్తాం, అందరి దేవుళ్ళని ఆరాధిస్తే ఏం పోయింది అనుకునే రకం ఏథెన్స్ పట్టణస్థులు. ఏథెన్స్ పట్టణస్థులు అందరి దేవుళ్ళని ఏ దేవుడు నిజమో తెలియదు పాపం వాళ్ళకి. అందుకని అందరి దేవుళ్ళు. అందుకే పౌలు ఏమంటాడు, చదవండి అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 22-23 చదవండి. పౌలు అరియోపగు సభలో అరియోపగులో నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో చాలండి, మీరు ఏం కలిగి ఉన్నారట? అతి దేవతా భక్తి కలిగి ఉన్నారు. పౌలు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన తలాంతు చూడండి. ఏథెన్స్ పట్టణంలో పౌలుకి దేవుడు తలాంతు, అన్యులకు సువార్త ప్రకటించాలనే ఒక తలాంతు పౌలుకి దేవుడు కలిగించేసాడు. జ్ఞానం ఇచ్చాడు, ఎలా మాట్లాడాలి, బుద్ధినిచ్చాడు, ఎలా వాడాలో సందర్భాన్ని. అప్పుడు పౌలు అంటున్నాడు, ఇవన్నీ పట్టణం అంతా చూశాడు.
చూశాడు, ఎన్ని దేవుళ్ళు ఉన్నారో ఆ దేవుళ్ళందరి పేరిట బలిపీఠాలు కట్టున్నాయి. ఒక కొత్త బలిపీఠం చూశాడు, దాని మీద ఏముంది? తెలియబడని దేవుడు. అంటే ఈ ఏథెన్స్ పట్టణస్థులకి పరిస్థితి ఏంటంటే అందరి దేవుళ్ళని నమ్మేద్దాం, ఏం పోయింది? ఏ దేవుడు నిజమో మనకు తెలియదు కదా. కొంతమంది ఈ టైప్ ఉంటారు. మనం కూడా అంతే కదా, చర్చిలో కూర్చున్నప్పుడు యేసుప్రభు వారే అంటాం, బయటికి వెళ్ళగానే మూఢనమ్మకాలన్నీ పాటిస్తాం. అంటే ఆ భయం ఉంది, ఈ భయం ఉంది అన్నట్టు ఉంటాం మనం. సేమ్ జస్ట్ లైక్ ఏథెన్స్ పీపుల్ కదా. ఏథెన్స్ ప్రజల వారి వలె మనం కూడా ఈరోజు 2-3 రకాల విశ్వాసాలను పాటిస్తుంటాం. మీరు ఇంకా అతి దేవతా భక్తి కలిగిన వారట. అంటే ఇంకొక దేవుడు ఎవరైనా మిగిలిపోయారేమో ఈ సృష్టి మొత్తం మీద. ఆ దేవుడు వదిలేస్తే ఊరుకోడు కదా ఆ దేవుడు. అందుకని తెలియబడిన దేవుడు అని ఒక పేరు రాసుకుందాం ఒక బలిపీఠం కట్ట. అంటే వారు అతి తెలివి, అతి దేవతా భక్తి కాదు, అతి తెలివి కూడా ఉంది వాళ్ళ దగ్గర. మన దగ్గర కూడా కొన్నిసార్లు తెలివితేటలు వాడుకుంటాం కదా మనం కూడా. అలాగే అతి తెలివి ఉంది. అంటే ఏ దేవుడైనా ఒకవేళ మిగిలిపోతే ఆ దేవుడు మనల్ని క్షమించాలని ఆ దేవుడి పేరంట కూడా, ఆ దేవుడి పేరేంటో మనకు తెలియదు కదా. అందుకని తెలియబడిన దేవుడు అని ఒక బలిపీఠం కట్టేసుకుందామని కట్టుకున్నారు. ఈ ప్రజలు ఎలాంటి వారు అంటే ఎపిక్యూరియన్లు, స్టోయికులు. ఎపిక్యూరియన్లు అంటే నేను శుక్రవారం కూడా చెప్పాను మీకు. ఎపిక్యూరియన్లు అంటే ఎవరు? తినుము, తాగుము, సుఖించుము. స్టోయికులు అంటే ఏంటంటే ఏదైనా దేవుడి చిత్తమే, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు, మంచిది అవ్వచ్చు, ఏదైనా సరే దేవుని చిత్తం బట్టి జరుగుతుంది. కాబట్టి మనం తప్పు చేయాలనుకుంటే చేసేయడమే అనే మనస్తత్వం కలిగిన వారు స్టోయికులు. అంటే గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో అంటే ఏంటి? లోకమంతా ఎస్ అంటే ఎస్సే, లోకమంతా నో అంటే నో, లోకమంతా చేద్దాం అంటే చేద్దాం, లోకం అంటే వద్దంటే వద్దు. అది రైటా, రాంగా, లేకపోతే మంచిదా, చెడ్డదా అనే ఆలోచన ఏముండదు. స్టోయికులు అంటే ఆ సిద్ధాంతం కలిగిన వారు. ఇటువైపు ఎపిక్యూరియన్లు అంటే తినాలి, తాగాలి, సుఖించాలి, ఇంకేం అవసరం లేదు, ఇదే జీవితం, ఇదే సుఖమైన జీవితం అని నమ్మేవారు ఎపిక్యూరియన్స్. ఏళ్ళని బట్టి పౌలు మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీరందరూ ఒక తెలియబడిన దేవత పేరిట, దేవుడి పేరిట ఒక బలిపీఠం కట్టుకున్నారే. ఈ మిగిలిన దేవుళ్ళు అందరూ మీకు తెలుసు కదా. ఆ తెలియబడిన దేవుడు ఎవరో నాకు తెలుసు అనగానే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం కలిగిందంటే, వీళ్ళందరూ ఏం చేస్తారంటే అరియోపోగు అనే ఒక సభ ఉంటుంది. అరియోపోగు సభ అంటే ఇప్పుడు మన పల్లెటూరులో, ఇప్పుడంటే మన ఊర్లో ఒకప్పుడు, ఇప్పుడు కూడా, ఇప్పుడంటే టీ షాపులను లేకపోతే చిన్న చిన్న కిరాణా షాపులు వచ్చాయి. కానీ పాతకాలంలో ఏముంటాయి? పల్లెటూరులో ఒక చెట్టు ఉంటుంది, లేదా అక్కడ చుట్టూ దెమ్మ ఉంటుంది. అక్కడ కూర్చుంటారు ఎవరు? పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఇంపార్టెంట్ పర్సన్. ఊర్లో ఎవరెవరు ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వచ్చి కూర్చుంటారు. కూర్చొని ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఏం మాట్లాడుకుంటారు? ఈ ఊర్లో సంగతి ఏంటి? ఇప్పుడు పలానోళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది, ఇలాంటి కొత్త విషయాలన్నీ చర్చించుకుంటారు. అదే కదా పల్లెటూరులో జరిగే సభలో, చెట్ల దగ్గర, పుట్టల దగ్గర, దెమ్మల దగ్గర. ఇప్పుడు ఈ ఏథెన్స్ పట్టణంలో అరియోపోగు సభ కూడా అంతే, అలాంటి సభే. ఇక్కడ ఎవరు కూర్చుంటారట? ఊరి పెద్దలు, లేకపోతే కొంచెం పురుషులైనటువంటి వారు, ప్రాముఖ్యమైన వ్యక్తులందరూ అక్కడ కూర్చొని ఏం మాట్లాడుకుంటారంటే కొత్త విషయాలు, జ్ఞానం గురించిన కొత్త విషయాలు చర్చిస్తుంటారు. అందుకనే పౌలు ఏం చేశాడంటే, ఇక్కడ నిలబడి ఒకరికి ఇద్దరికి చెప్పడం ఏంటి? ఆ సభ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడే కదా అందరూ ఉంటారు అని ఆ సభలోకి వెళ్ళిపోయి సభలో నిలబడి మాట్లాడుతున్నాడు. ఏథెన్స్ వారలారా, మీరు అతి దేవతా భక్తి కలిగిన వారు. అయితే మీరు రాసుకున్న బలిపీఠం ఉందే, అది తెలియబడని దేవుని పేరట. ఆ తెలియబడిన దేవుడు ఎవరో నాకు తెలుసు అనగానే సభ వాళ్ళందరూ ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూశారు పౌల్ని. చూసి ఎవరా దేవుడు అని అడిగారు. దేవుడిచ్చిన అవకాశం చూడండి, తెలివి చూడండి, జ్ఞానం చూడండి, తలాంతు చూడండి. ఈరోజు అన్యులైనటువంటి వారితో సహా సర్వభూమి దేవుణ్ణి ఎరుగుండాలి, దేవుణ్ణి ఎరుగుండాలి. దేవుని ఉద్దేశం అదే, దేవుని ఉద్దేశం అదే. అందుకే కొంతమందిని సేవకులుగా, స్వార్థికులుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, అనేక రకాల పరిచర్యల కొరకు దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఎందుకంటే సర్వభూమండలానికి దేవుని స్వార్థ వెళ్ళాలి. ప్రతి ఒక్కడు దేవుని గురించి తెలుసుకోవాలి. అందుకే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో అంటాడు, అక్కడ దేవుడు ఏం చేశాడో పౌలు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే చూడండి, 17వ అధ్యాయము 26వ వచనం చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థానం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి
కాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనం ఆయన సంతానమని మీ కవిశ్వరులలో కొంతమంది మీరు గమనించాలి. నిజమైన దేవుని గురించి అక్కడ వారికి తెలియజేస్తున్నాడు. మీరు ఎంచుకున్న ఈ బలిపీఠాలు ఏవి కూడా నిజమైన దేవుడు కాదు, కానీ ఈ దేవతా విగ్రహాలు ఏవి కూడా నిజమైన దేవుడి స్వరూపమో లేకపోతే నిజమైన దేవుడో కాదు, కానీ ఇది తెలియబడిన దేవుడు అంటున్నారే, ఆ దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుడు ఒక్కడి నుంచి ఈ సర్వభూమిని సృష్టించాడు, మానవాన్ని సృష్టించాడు. మీరు ఒకవేళ దేవుడు ఎలా ఉంటాడో అని తరవలాడి తెలుసుకుందురేమో అని దేవుడు నిర్ణయకాలను నిర్ణయించి ఆయన ఏం చేశాడట, మన మధ్యలోనికి యేసుక్రీస్తు ప్రభువు అని పంపించాడు. కాబట్టి ఆయన తనని తానే బయలుపరుచుకున్నాడు. నేనే సృష్టికర్తను, నేనే దేవుడిని మీరు తెలుసుకుంటారని ఆయన మనకు బయలుపరిచాడు. అలాగే కొంతమంది మీ కవీశ్వరులలో కొంతమంది కూడా చెప్తున్నారు. ఆ కాలంలో ఏథెన్స్ లో ఆరెటస్ అలాగే ఎపిడెమస్ వంటి కవులు ఉండేవారు. మన భారతదేశంలో కొంతమంది కవులు ఉన్నారు కదా, అలాగే ఆ కాలంలో ఏథెన్స్ లో ఎపిడెమస్, ఆరెటస్ వంటి కవులు ఉన్నారు. వారు చెప్పారు ఏమనంటే, నిజమైన దేవుడు ఇలా ఉంటాడు, ఆయన గుణ లక్షణాలు ఇవి, ఆయన ఎందుకు మనం జీవిస్తున్నాం, చలిస్తున్నాం, కదులుతున్నాం అంటాడు, చలనం కలిగి ఉన్నాం అంటాడు. నిజమైన దేవుడు ఇదే చేయగలడు, నిజమైన దేవుడు ఇదే చేస్తాడు. చలనం లేని బొమ్మల్లోనో, చలనం లేని రాళ్లలో, రప్పల్లో, చెట్లలో, పుట్లలో దేవుడు వెతకడం కాదు, కానీ నిజమైన దేవుని వలనే మనం కదులుతున్నాం, మనం చలిస్తున్నాం. అటువంటి దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడే ఈ తెలియబడిన దేవుడు అని పౌలు అక్కడ ఒక గొప్ప దేవుని వర్తమానాన్ని తెలియజేశాడు. అది విన్నవారు కొంతమంది ఏం చేశారంటే అపహాస్యం చేశారు, కొంతమంది విశ్వసించారు, కొంతమంది మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నారు. గమనించండి, ఈరోజు యేసుప్రభు వారి గురించి తెలియని మనుషుడు ఎవడైనా ఉన్నాడా? ఎక్కడికైనా వెళ్ళి అడగండి యేసుప్రభు వారు అంటే విన్నాం, తెలుసు అని అంటారు, కానీ ఎవరో తెలియదని అనలేదు. కానీ కొంతమంది అందరూ నమ్మరు కదా, అందరూ విశ్వసించరు కదా, అందుకే కొంతమంది అపహాస్యం చేస్తున్నారు, కొంతమంది దూషిస్తున్నారు. చూడండి, నా కింద మనం 32వ వచనం చదవండి. మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరి కొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలా ఉండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకుని విశ్వసించిరి. గమనించండి, దేవుని గురించి సంపూర్ణంగా తెలిసినప్పుడే ఆయన సంకల్పం ఏంటో నీ జీవితంలో తెలుస్తుంది. ఆయన సంకల్పం ఏంటో నీకు తెలిసినప్పుడు ఆయన పిలుపు ఏంటో, ఆ పిలుపుకు తగిన జీవితం ఎలా జీవించాలో, నీ తలాంతుల్ని ఎలా వాడాలో నీకు సంపూర్ణంగా తెలుస్తుంది. పౌలు చూసారా, పౌలు జీవితాన్ని మనం చూస్తే పౌలు మొదట తన జీవితం ఏంటట, తన లక్ష్యం ఏంటట, తన గురి ఏంటట, ఈ మార్గమందు ఉన్న స్త్రీ పురుషులను కనుగొన్న ఎలా వారిని సభ ఎదురుకు తీసుకెళ్ళాలి, శిక్షించాలి, శ్రమపరచాలి. ఇది పౌలు ఉద్దేశం. క్రైస్తవులను హింసించడమే పౌలు జీవనాధారం. అలాంటి జీవనాధారం కలిగిన పౌలు యేసుప్రభు వారితో ఎప్పుడైతే మాట్లాడాడో, ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసుప్రభు వారితో ఎప్పుడైతే ముఖాముఖిగా మాట్లాడాడో, వెంటనే తన జీవితం యొక్క గురి, గమ్యము, దిశ, దశ అన్ని మారిపోయాయి. అప్పటి నుంచి పౌలు యేసుప్రభు వారి కొరకు జీవించడం మొదలుపెట్టాడు, శ్రమలు అనుభవించాడు. అందుకే అన్నిటికంటే ప్రాముఖ్యంగా అంటాడు, క్రీస్తు కొరకు నేను పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు పౌలు. పానార్పణముగా అంటే ఏంటి తెలుసా? ఒకవేళ నువ్వు ఒక అర్పణ ఇక్కడ పెట్టావు అనుకో, నీకు నచ్చలేదు అనుకో, అర్పణ మళ్ళీ పట్టుకెళ్ళిపోవచ్చు కదా. పాతకాలంలో అర్పణలు 2 రకాలుగా పెట్టేవారు, ఆహార అర్పణ, పానార్పణ. ఆహార అర్పణ ఇక్కడ పెట్టావు, నచ్చలేదు అనుకోండి తీసుకెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడ పెట్టింది ఆనాటి యాజకుడు ఎవరైనా తీసుకోవచ్చు. పానార్పణం అంటే యాజకుడు తీసుకోవడం లేదు, నువ్వు వెనక్కి తీసుకోవడం లేదు, బలిపీఠం మీద పోసేస్తారు. పానార్పణం అంటే పోసింది మళ్ళీ తీయగలమా? ఆహారం అయితే తీసుకోవచ్చు, పానార్పణం అయితే రాదు వెనక్కి. అందుకే పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తు కొరకు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను క్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తున్నాను, క్రీస్తు కొరకు మాత్రమే ప్రాణాలు పెడుతున్నాను, క్రీస్తు కొరకు మాత్రమే బ్రతుకుతున్నాను, ఆయన కొరకు మాత్రమే పనిచేస్తున్నాను. ఇది ఒక పిలుపుకు తగిన బ్రతుకు, ఇది తలాంతులు ఎలా వాడాలో తెలిసిన బ్రతుకు. ఈరోజు పౌలు వలె, ఇర్మియా వలె నువ్వు బతుకుతున్నావా? బతకడానికి ఇష్టపడుతున్నావు అసలు? అందుకే నీ చెవులు మందమైపోయి, కళ్ళు మూసుకుపోయి, హృదయం కొవ్విందై, దేవునికి దూరంగా వెళ్ళిపోయావు. నామకార్థ బతుకైతే బతుకుతున్నావు అంతే. ఆదివారం రావాలి, 4 మాటలు వినాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. మొదటి ఆదివారం వస్తే తెల్లబట్టలు వేయాలి, మళ్ళీ వచ్చి బలం సమీపించాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ నామకార్థ బతుకైతే దేవుడు అంగీకరించడం.
భయంకరమైన శిక్షలో మనం పడతాం అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు నీకు ఇస్తున్న తలాంతు, నిన్ను పిలిచిన పిలుపు నువ్వు తెలుసుకొని దేవుని కొరకు వాటిని వినియోగించాలి. దేవుడు ఎంత గొప్పవాడో, నువ్వు దేవుడి సంకల్పం నీ జీవితంలో ఏమైందో నువ్వు తెలుసుకుంటే నీ పిలుపుకు తగిన జీవితాన్ని జీవిస్తావు. నీ తలాంతులన్నింటినీ దేవుని కొరకు నువ్వు వాడుతావు. అప్పుడు ధన్యకరమైన జీవితం నువ్వు పొందుతావు. పౌలు వలె, ఇర్మియా వలె నీ సమయాన్ని, నీ శక్తిని, సామర్థ్యాన్ని, నీ తెలివిని, జ్ఞానాన్ని, అవసరమైతే నీ సంపదను కూడా దేవుని కోసం వినియోగిస్తావు. అదే ధన్యకరమైన జీవితం. అట్టి జీవితం దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో, మీ తలంపులకు కావలి ఉండును గాక.